Hey guys, what's up? This is your Chaitanya. Today's special we are going to do chicken nuggets. Let's go ahead and watch. Hey guys, what's up? Welcome back to my channel. This is your Chaitanya. Guys, actually నేను చాలా మంది వీడియోస్లో అడిగారు లైక్ నువ్వు ఎందుకు స్పెషల్గా ఇప్పుడు స్టార్ట్ చేసావు యూట్యూబ్ని అండ్ ఎందుకు ఈ వీడియోస్ అన్ని చేస్తున్నా అని చెప్పేసి. బట్ వాట్ ఐ వాంట్ సే, ఈ లాక్డౌన్ టైంలో ఐఎమ్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్, మీకు అందరికీ తెలుసు అది. సో రోజు పని చేయడం, తినడం, పడుకోవడం తప్పితే వేరే పనే లేదు. సో నేను బోర్ అయిపోయింది ఇంట్లో. సో అందుకని చెప్పేసి సో వై డోంట్ ఐ స్టార్ట్ న్యూ ఛానల్ అని చెప్పేసి నేను కూడా ఒక ఛానల్ స్టార్ట్ చేశాను. అండ్ యూ నో హౌ ఇట్స్ గోయింగ్ వెల్. So now let's not waste more time. Let's skip into today's topic. Today we are going to prepare chicken nuggets. And chicken nuggets ఎలా ప్రిపేర్ చేద్దామో చూద్దాం పదండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో బ్రెడ్ పీసెస్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. తర్వాత దాన్ని మెత్తగా బ్లెండ్ చేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి బోన్లెస్ చికెన్ యాడ్ చేసుకొని దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పెప్పర్ పౌడర్, కొద్దిగా కారం మరియు తగినంత ఉప్పు వేసుకొని చివరిలో ఒక టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకొని దాన్ని మళ్ళీ మెత్తగా బ్లెండ్ చేసుకోండి. ఇలా బ్లెండ్ చేసుకున్న మిక్స్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు చేతిలో కొంచెం ఆయిల్ తీసుకొని దాన్ని మొత్తాన్ని మెత్తగా ఒక చపాతీ పిండి స్ట్రక్చర్ వచ్చేలాగా కలుపుకోండి. వన్స్ ఈ టెక్స్చర్ వచ్చిన తర్వాత దాన్ని ప్లేట్లో స్ప్రెడ్ చేసుకొని ఒక నైఫ్ తీసుకొని దాన్ని 4 సైడ్స్ స్క్వేర్ షేప్ వచ్చేలాగా కట్ చేసుకోండి. అండ్ ఇలా కట్ చేసుకున్నాక దీన్ని మళ్ళీ చిన్న చిన్న పీసెస్లోకి కట్ చేసుకుందాం. సో ఇక్కడ చూస్తున్న విధంగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని తీసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక ఎగ్ తీసుకొని దాంట్లో కొంచెం మిల్క్ యాడ్ చేసి కొద్దిగా పెప్పర్ పౌడర్, కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని దాన్ని బాగా బీట్ చేసుకోండి. అండ్ ఇలా బీట్ చేసుకొని దాన్ని పక్కన పెట్టేసుకోండి. అండ్ ఇప్పుడు ఆయిల్ బాగా వేడైన తర్వాత ఫస్ట్ చికెన్ పీస్ తీసుకొని ఎగ్లో ముంచుకొని దాన్ని ఇలా బ్రెడ్ క్రమ్స్లో మొత్తం ముంచి బ్రెడ్ క్రమ్స్ మొత్తం దానికి పట్టిన తర్వాత ఆయిల్లో ఫ్రై చేసేసుకోండి. అండ్ ఆయిల్ బాగా వేడిగా ఉండకుండా చూసుకోండి. ఓన్లీ మీడియం ఫ్లేమ్లో మాత్రమే వీటిని విడిగించుకోవాలి. సో దానివల్ల లోపల ఉన్న చికెన్ కూడా చాలా బాగా ఉడుకుతుంది. అండ్ వన్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి ప్లేట్లో సర్వ్ చేసుకోండి. దాట్స్ ఇట్, వేడి వేడి చికెన్ నగెట్స్ రెడీ. గైస్ చూడండి, చికెన్ నగెట్స్ వచ్చేసాయి. నౌ లెట్స్ టేస్ట్ దెమ్. సో హియర్ ఐ గాట్ టమాటో కెచప్ అండ్ మైనీస్ ఆల్సో. సో ఈ రెండింటితో కలిపి టేస్ట్ చేద్దాం. ఫస్ట్ ఐల్ టేక్ వన్. అండ్ ఫస్ట్ మైనీస్ ట్రై చేద్దాం. నాకు చాలా ఇష్టం యాక్చువల్లీ మైనీస్. గైస్ చాలా బాగున్నాయి, క్రంచీగా. ఓకే గైస్, ఐ ఎంజాయ్డ్ ఎ లాట్ విత్ ద బ్యూటిఫుల్ చికెన్ నగెట్స్. మీరు కూడా మీ ఇంట్లో ఇలాగే ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయండి. ఇఫ్ యూ లైక్ మై వీడియో, ప్లీజ్ హిట్ ద లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.